హాయ్ అండి, ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి. నేను ఈరోజు చూపించే రెసిపీ ఏంటంటే ఫిష్ పులుసు, అంటే చేపల పులుసు. మంచి టేస్ట్గా, చాలా టేస్ట్గా, స్పెషల్గా చేసి చూపిస్తున్నానండి. చాలా చాలా బాగుంటుంది. ఇది జలుబు చేసిన వాళ్ళ నోటికి కూడా చాలా బాగుంటుందండి. మరి మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మనకి ఫిష్ పులుసు ఈ విధంగా చేసుకుంటే చక్కగా మసాలా అంతా పట్టుకుని నోటికి మరి చాలా చాలా బాగుంటుంది. ముక్కకి కూడా మసాలా చాలా బాగా పడుతుందండి. ముక్క కూడా చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయ్యి చాలా టేస్ట్ బాగుంటుంది. నేను ఫస్ట్ ఒక 10 ఎండుమిర్చి వరకు తీసుకున్నానండి, మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఫిష్. తర్వాత యాలకులు, లవంగాలు, చెక్క, ఎండు కొబ్బరి, ఒక అర స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ ఆవాలు, మెంతులు, స్పూనున్నర ధనియాలు, 2 యాలకులు, 3 లవంగాలు, చెక్క, కొంచెం కొబ్బరి, ఒక పించు కొబ్బరి, ఒక 4 బెండకాయలు ఇలా ముక్కలుగా మజ్జిగ తుంచి పెట్టుకున్నానండి. ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసి, ఒక 3 ఉల్లిపాయలు చీరికలుగా కట్ చేసి, మీడియం సైజు ఉల్లిపాయలు 3 చీరికలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇలా నేను ఫిష్ పులుసుకి రెడీగా పెట్టుకున్నాను. ఈ విధంగా రెడీ చేసుకొని స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసానండి. దీని మీద ఇవి వేపుకోవడానికి ముందు కొబ్బరి వేసానండి. ఎందుకంటే కొబ్బరి కొంచెం టైం పడుతుంది కదా, ఏదైనా ఫస్ట్ నుంచి సిమ్లోనే పెట్టి వేపాలండి. హై ఫ్లేమ్ మీద పెడితే మాడిపోద్ది కానీ వేగదండి. అందుకని సిమ్లో పెట్టి కొంచెం కొబ్బరి వేగాక అప్పుడు స్పూనున్నర ధనియాలు వేసి వేపుతున్నానండి. ధనియాలు కొంచెం వేగాక అప్పుడు మిగతాయి వేస్తాను నేను. కొంచెం వేగనివ్వాలండి, ఎందుకంటే ధనియాలు కొంచెం టైం పడుతుంది కదా. అదే మనం జీలకర్ర వేసిస్తే మాడిపోతుందండి. అందుకని అన్నీ ఒకేసారి వేయకూడదు. తర్వాత జీలకర్ర, ఆవాలు, 2 యాలకులు, చెక్క, 3 లవంగాలు కూడా వేసేసానండి. వేసేసి వేపుతున్నాను. మెంతులు, ఆవాలు కూడా ఆవాలు కొంచెం లాస్ట్లో వేసుకోవాలండి. మెంతులు అయితే వేసేసాను నేను, ఇంకా ఆవాలు వేయలేదు. ఆవాలు చివర్లో వేసిన టప్ టప్ మంట ఊరికే వేగిపోతాయండి. అందుకే ఆవాలు చివర్లో వేసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. అది మాడిపోతే చేదు వచ్చేస్తుంది మసాలా. ఈ విధంగా వేపుకోవాలండి. మనకి స్మెల్లే తెలిసిపోద్ది, వేగిన స్మెల్ తెలిసిపోద్ది మనకి. ఎండుమిర్చి కూడా వేసేసి మొత్తం వేపేసుకుని పొడి చేసుకోవడమేనండి. రోట్లో దంచుకుంటే పొడి టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఒక స్పూనున్నర ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న చీరికలా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నానండి నేను. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలండి. వేపుకొని తీసేసి పెట్టుకోవాలి. ఇవి కూడా మనం పేస్ట్ చేసుకోవాలి. ఫిష్ పులుసులోకి ఈ విధంగా వేపుకొని పేస్ట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. కొంచెం అల్లం, ఒక 5-6 వెల్లుల్లి గబ్బాలు ఈ ఉల్లిపాయ ముక్కలు, వేపుకున్న ఉల్లిపాయ ముక్కలతో వేసుకుని పేస్ట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. మన క్వాంటిటీ తగ్గట్టు వేసుకోవాలండి. తర్వాత నేను నీళ్ళల్లో ఉడకబెట్టానండి. ఇలా పొట్ట పగిలేలాగా ఉడకబెట్టాలి, తొక్క వచ్చేయాలి మనకి. ఉడకబెట్టాక మరీ ఎక్కువ అవసరం లేదు, ఒక 2-3 నిమిషాలు ఉడకబెడితే తొక్క ఇలా వచ్చేస్తుందండి. పచ్చి టమాటా వేసే కంటే ఇలా ఉడకబెట్టి వేస్తే చక్కగా సవాదిగా చాలా బాగుంటుందండి. నేను పచ్చిది వేసాను, ఇలా ఉడకబెట్టింది వేసాను, కానీ ఉడకబెట్టిందే టేస్ట్ బాగుంది నాకైతే. అందుకని నేను ఒక 2 నిమిషాలు ఇలా ఉడకబెట్టి తొక్క తీసేస్తానండి. తర్వాత ఇది మనం పేస్ట్ పట్టుకోవాలండి. అల్లం, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ ముక్కలు, వేపుకున్న ఉల్లిపాయ ముక్కలు పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఈ పేస్ట్ రెడీ అయిపోయిందండి. ఇది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు టమాటా పేస్ట్ చేసుకుందాము. టమాటా పైన గట్టిగా ఉంటుంది కదండి, మామూలుగా ముసుగు దగ్గర గట్టిగా ఉంటుంది కదా. ఇది ఫస్టే మనం ముసుగు కట్ చేసి మనం టమాటా ఉడకబెడితే జ్యూస్ అంతా వాటర్లోకి వెళ్ళిపోద్ది, టమాటాలో ఉన్న గుజ్జు అంతా. అందుకని మనం ఫస్ట్ ఇక్కడ కట్ చేయకూడదండి. ఉడకబెట్టి తొక్క తీసాక అప్పుడు ఈ విధంగా తీసేసుకోవాలి, చాకుతోటి వచ్చేస్తుంది. అంతేగాని ఫస్ట్ కట్ చేసుకుంటే మొత్తం అందులో ఉన్న గ్రేవీ గుజ్జు అంతా పోతుంది అనమాట. ఉడకబెట్టిన తర్వాత తీయాలి.
ఇది కూడా మిక్సీ పట్టేస్తున్నాను నేను. మనం వేపుకున్న మసాలా ఒకటే రోట్లో వేసి దంచానండి. మిగిలిన ఉల్లిపాయ పేస్టు ఇలా టమాటా కూడా మిక్సీ పట్టేసి కేజీ పావు ఉంటాయండి చేపలు బాగు చేశాక. నేను రాళ్ళ ఉప్పు పసుపు వేసి శుభ్రంగా బాగు చేసి ఉప్పు పసుపు వేసి కడిగానండి. ఈ విధంగా ఉండాలి. ఇలా తెల్లగా చక్కగా మనకి కొబ్బరి ముక్కలాగా తెల్లగా మనం బాగు చేసుకుంటే బాగుంటాయండి, లేకపోతే నీసు వాసన వస్తాయి. తర్వాత చూడండి చీరికల్లాగా బెండకాయ ముక్కలు పచ్చిమిర్చి కట్ చేసి ఇదిగోనండి రోట్లో దంచాను. ఇది మనం వేపుకున్న మసాలా రోట్లో దంచుకుంటే బాగుంటుందండి టేస్టు. తర్వాత ఉల్లిపాయ పేస్టును టమాటా నేను మిక్సీ పట్టుకున్నాను. వీలుంటే అవి కూడా రోట్లో దంచుకోవచ్చండి, కానీ నేను ఇంకా మిక్సీ పట్టేసాను నాకు టైం లేక. స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టేసి స్టవ్ వెలిగిస్తున్నానండి. గిన్నె వేడైంది. ఆయిల్ వేస్తున్నాను. ఒక 5 స్పూన్ల ఆయిల్ వేస్తున్నానండి. మనకి ఎప్పుడు ఫిష్ పులుసులోనూ చికెన్ మటన్లో ఇలా నాన్ వెజ్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి, వేసుకుంటేనే బాగుంటుంది. అలా అని మరీ ఎక్కువ వేయమని కాదు, కానీ నేనైతే ఒక 5 స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. మనం మిక్సీ పట్టుకున్నాం కదండి పేస్టు, ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పట్టుకున్నాం కదా. మనం ఆల్రెడీ ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో వేపేస్తామండి, అందుకని ఉల్లిపాయ పెద్ద వేగనవసరం లేదు. కాబట్టి ఒక అర నిమిషం అలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలాగా ఈ ఆయిల్లో ఈ పేస్ట్ వేగనిస్తే సరిపోద్దండి. అల్లం వెల్లుల్లి మనం పచ్చిగా వేసాం కదా, ఆయిల్లో కొంచెం వేగితే అది పచ్చివాసన పోద్ది అనమాట. ఉల్లిపాయ వేగనవసరం లేదు కాబట్టి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక అర నిమిషంలో వేగిపోద్ది కాబట్టి ఒక అర నిమిషంలో వేపుకుంటే సరిపోతుంది ఆయిల్లో. మనం ఎన్ని విధాల ఫిష్ పులుసు చేసినా ఇది మాత్రం స్పెషల్ టేస్ట్ ఉంటుందండి. ఖచ్చితంగా మీరైతే ఈ విధంగానే చేయండి, ఒక్కసారన్నా చేయండి, మీకే తెలుస్తుంది తేడా. నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటానండి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్టు టమాటా ఉడకబెట్టి పేస్ట్ చేసుకున్నాం కదా, తొక్క తీసేసి ఆ పేస్టు ఇలా వేసేసుకుని అది కూడా కొంచెం వేగనిస్తే సరిపోద్ది. ఆల్రెడీ మనం ఉడకబెట్టాం వాటర్లో, ఇలా వేసి ఆయిల్లో కొంచెం వేగనిస్తే సరిపోతుందండి. కొంచెం అంటే 1 నిమిషం వేగనిస్తే సరిపోతుంది. ఉప్పు నేను 1 స్పూనున్నర రాళ్ళు ఉప్పు వేసానండి. ఒక అర స్పూన్ పసుపు వేస్తాను. ఒక 3 స్పూన్ల కారం వేస్తున్నానండి. అంటే నేను పెద్ద గట్టితో వేస్తున్నాను, ఇది 3 స్పూన్లు పడుతుంది. మనం ఈ ఫిష్ పులుసులోనూ ఎండుమిర్చి వేస్తాం, పచ్చిమిర్చి వేస్తాం, కారం కూడా వేస్తామండి. 3 కూడా చూసుకుని వేసుకోవాలి, లేకపోతే కారం ఎక్కువ అయిపోద్దండి. అందుకని మనం క్వాంటిటీని బట్టి ఫిష్ తెచ్చుకున్న క్వాంటిటీని బట్టి మనం చూసుకుని వేసుకుంటే మనకి కారం సమానంగా ఉంటుందండి, లేకపోతే ఎక్కువ అయిపోద్ది. అది చూసుకుని వేసుకోవాలి. నేనైతే 3 స్పూన్లు వేస్తాను. అంటే గట్టితో వేయడం వల్ల ఇలా ఉందండి, గట్టి 3 స్పూన్లు పడుతుంది. చూడండి కొంచెం కారం అవి వేసాక కూడా కొంచెం వేగనివ్వాలి ఆయిల్లో. ఈ విధంగా వేగితే టేస్ట్ బాగుంటుందండి ఫిష్ పులుసు. చింతపండు పెద్ద ఆనియన్ సైజు చింతపండు మనం తినే పులుపుని బట్టేలా రసం తీసేసానండి. తీసేసి ఇది వేగిన తర్వాత దీనిలో వేసేసుకుని మనం కావాల్సినంత వాటర్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి. చూడండి కొంచెం చిక్కగా ఉంది కదా, వాటర్ పోస్తున్నాను నేను ఇంకాను. నేను ఇంకా కొంచెం చింతపండులో గుజ్జు ఉంది, ఇంకా అది కొంచెం దాంతోపాటు వాటర్ కూడా పోసాను. కేజీ పావు ఉంటాయండి ఫిష్ వేసేస్తున్నాను. ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ముక్కలు ఈ విధంగా వేసేసుకోవడమే. ముందు ఆయిల్లో వేసి కొంచెం మగ్గనివ్వచ్చు, కానీ అలా చేస్తే విడిపోతున్నాయండి ముక్కలు. అందుకని మనకు పర్ఫెక్ట్గా ఉప్పు కారం ఇవన్నీ పీల్చుకునేటప్పటికి ఆయిల్లో మగ్గేటప్పటికి ఆ ముక్కలు విడిపోతున్నాయి. అందుకని నేను ఇంకా ఈ విధంగా ప్రిపేర్ చేస్తేనే బాగుంటుంది. ముక్క విడిపోకుండా పర్ఫెక్ట్గా ఉప్పు కారం మసాలా అన్నీ లాక్కుని ముక్క చాలా టేస్ట్గా ఉంటుందండి. అందుకని నేను ఫస్ట్ ఆయిల్లో వేసి వేపనండి, చేప ముక్కలు విడిపోతాయని.
మనకెప్పుడు చేపలు సమానంగా ఉడకాలండి. చికెను మటన్ కొంచెం ఎక్కువ ఉడకాలి, చేపలు కొంచెం తక్కువ ఉడకాలి, లేకపోతే విడిపోతాయి కదా. మనకి ఫిష్ చికెను మటను ఉడికినంత టైము ఫిష్ ఉడకనవసరం లేదండి. అలా ఉడికితే విడిపోతాయి శుభ్రంగా ముక్కలు. ఇది పెద్ద చేపలు కాదండి, చిన్న చేపలు ఒక 4-5 చేపలు అనమాట. అందుకని కొంచెం ముక్కలు కూడా చిన్న చిన్నగా వచ్చాయి. ఇలా వెడల్పు గిన్నె అయితే ముక్క మీద ముక్క ఎక్కకుండా ఇలా సమానంగా ఉంటే చక్కగా ఫ్రీగా ఉడుకుతాయి. ఇలా వెడల్పు గిన్నె అయితే బెస్ట్ అండి చేపలు వండుకోవడానికి. ఈ విధంగా పేర్చుకోవాలన్నమాట వెడవడంగా. నేను కట్ చేసి పెట్టుకున్న చీరకలా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వేసేస్తున్న కాయలు పళంగా ఇలా చాలా బాగుంటాయండి. ఇందులో మనం ఫిష్ పులుసులో బెండకాయలు చాలా టేస్ట్గా ఉంటాయి. తప్పనిసరిగా ఇలా వేయండి, చాలా చాలా బాగుంటాయి. ఒకసారి వేసి చూడండి. ఆల్రెడీ చాలామంది వేస్తారు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి నేను. కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిర్చి అయితే వేస్తున్నానండి. ఇంకా ఎక్కువ వేస్తే కారం ఎక్కువ అయిపోద్ది కదా. పచ్చిమిర్చి బెండకాయలు కూడా వేసి మనం రోట్లో దంచి పెట్టుకున్నాం కదండి, అది మనం ఇప్పుడే వేసేయాలి. చివరిలో వేస్తే మనకు ఆ స్మెల్ ఉంటుందని అనుకోనవసరం లేదు. ఎందుకంటే చేపలు మనకి మరీ గంటల తరబడి ఏం ఉడకో. అందుకని ఫస్టే వేసేస్తే ఈ పొడి చక్కగా స్మెల్ ఆ ఫ్లేవరు ముక్కలకు పట్టుకుని చక్కగా ఉడుకుతాయండి. ఈ మసాలాలో ఉప్పు కారంలో చక్కగా సమానంగా ఉడుకుతాయి చేప ముక్కలు. అందుకనే మనం ఈ విధంగా ఉడికించుకోవాలి ఎప్పుడు కూడా. నేను ఉప్పు చూస్తున్నానండి. అంతే, అయిపోయిందండి, రెడీ అయిపోయింది ఫిష్ పులుసు. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి, చాలా టేస్ట్గా ఉంది అసలు. చూడండి, సబ్స్క్రైబ్ చేయండి.